అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేద్దామా? ఇలాంటి చెడు అలవాట్లు మనకు వద్దురా. దీనికి కానీ అలవాటైతే మన జీవితాలు నాశనం అయిపోతాయిరా. నువ్వుంటా బాబు, నువ్వు దేనికి డేట్ చేయదు. నీతో ఫ్రెండ్షిప్ వల్లే ఇన్ని రోజులు దీన్ని మేము టేస్ట్ చేయలేదు. అయినా నీతో ఫ్రెండ్షిప్ వల్ల మాకేం అడగదురా బాబు. నువ్వు ఎక్కడి నుంచి చెప్పు. అరే వద్దురా, నా మాట వినండిరా. ఈ మత్తుకు ఒకసారి అలవాటైతే దానికి బానిసం అయిపోతావురా. నాతో స్నేహం చెయ్యకపోయినా పర్లేదురా. నా మాట వినండిరా, వద్దురా ప్లీజ్ రా. అదేం భయపడకరా, మనకు తెలియదా ఏంటి మన లైఫ్ కోసం. ఈ ఒక్కరోజే కదరా, అయినా రేపు నుంచి ఎగ్జామ్స్ కదరా మనకి. ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేసేద్దాం రా మనం. ఏంట్రా ఇదంతా? ఎలా ఉండేవాళ్ళరా ఇలా అయిపోయారు? చివరికి ఆ మత్తుకు బానిస అయిపోయారు కదరా. మాకేంట్రా, మేము ఎప్పుడు బాగానే ఉంటాంరా. నువ్వు పోరా. మనం చేస్తుంది కరెక్టేనా? మన పేరెంట్స్ మనకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారా, మనం ఏదో సాధిస్తామని. కానీ మనం ఇలా చాలా తప్పు చేస్తామని అనిపిస్తుందిరా. అరే ఇంకొకసారి ఆలోచించండి రా, మీ కెరీర్ కోసం, మీ తల్లిదండ్రుల కోసం. దీని నుండి బయటపడండి రా, దీన్ని ఎలాగైనా వదిలేయండి రా. సరేనా, ఇంకా ఇక్కడికి ఆపేస్తాను అవన్నీ. అరే కృష్ణ, నీ అమ్మకు బాగాలేదురా. ఏమైందిరా? ఏం కాదులేరా, నేను వస్తాను పద. నువ్వు పదరా, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఇప్పుడు 10 నిమిషాలు ఏంట్రా? తనకు సీరియస్గా ఉంటే. ఏం కాదురా, కొంచెం మనీ తీసుకొని వస్తాను రా. నువ్వు పదరా. సరేరా, కొంచెం వేరంగా రారా మనీ పట్టుకొని. కృష్ణ, అమ్మ చనిపోయిందిరా. ఏమంటా? అమ్మ చనిపోయిందిరా? ఏం మాట్లాడుతున్నారా? మీ అమ్మ చనిపోయిందిరా? అరే కృష్ణ, నీకు అప్పటికీ చెప్తూనే ఉన్నాను రా, ఈ మత్తుకు అలవాటు అవ్వద్దని. ఇప్పుడు చూడరా, జీవితంలో అన్నీ కోల్పోయావు. ఇంకేముందో నీ దగ్గర? జన్మనిచ్చిన తండ్రిని కూడా కోల్పోయావురా ఈ మత్తులు పడి. మీరు చూసింది ఒక కృష్ణ జీవితం మాత్రమే. కానీ నేటి సమాజంలో
యువత మత్తుకు బానిసై వారి జీవితాలను, వారి తల్లిదండ్రుల ఆశలను అంధకూపంలోకి నెడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టక ముందే మీరే వాటిని పాతి పెట్టండి. యువత మేల్కోండి. యువత అనుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు. ఇక నిర్ణయం మీదే.